నమస్తే ఓరుగల్లు 9 న్యూస్ కి స్వాగతం. సంపద సృష్టి జరగకపోతే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేమని, సంపద సృష్టి పారిశ్రామికవేత్తల ద్వారానే సాధ్యమవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీలో జరిగిన సిఐఐ వార్షిక సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రభుత్వ విధానాలు, ఏపీలో ప్రభుత్వ పెట్టుబడులను, అవకాశాలను వివరించారు. సంపద సృష్టిలో ఏపీకి పారిశ్రామికవేత్తలు సహకరించాలని కోరారు. పివి నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలను దేశ గతిని మార్చేశాయన్నారు. 1990లో ఇంటర్నెట్ విప్లవం వచ్చిందని, దాన్ని ముందుగా అందుకున్న వాళ్ళలో తాను ఒకటినని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్కు జనాభా అనుకూలత ఉందని చంద్రబాబు అన్నారు. డెమోగ్రాఫిక్ డివిడెండ్ను భారత్ సరిగ్గా ఉపయోగించుకోవాలని అన్నారు. Yesterday has lagging behind. Even not only IT products or any manufacturing everywhere, if you see, that is the biggest challenge for us. Now time. We have to move in that direction. That is where in this forum, 10 years is very inspiring time, I can say. But if you position, if you use, we will do wonders. From my state, always while promoting India, I am having my own agenda. That is how to promote Andhra Pradesh. Earlier, I promoted combined Andhra Pradesh. I created best ecosystem Hyderabad. To have, you have done extremely well, sometimes 10 years, 20 years time. That is the biggest facility they are going to create in the near future. Model we are working, NTPC and also our state government. I want to reduce drastically. That is the work I am doing. I am totally confident. This concept is very, very important. 90s I have seen family. Then Baroda King has given hand holding for him. I am not asking all money. But I am reminding you social responsibility. You and me, some people, second generation, third generation entrepreneurs, they have born in a, we are all leaders. Share their ideas, exchange not only sometimes MOUs, sometimes partnerships. That is how I promoted. Entrepreneurs are important. Even when I started first business school in Hyderabad, ISB, you showed me test this boy, then only you believe me. This is my dream from the beginning. Working for future and also have to protect sustainable economy. Ask somebody outside agriculture, GSTP. Into opportunity is the leadership. That is how we are going to work it out. Finally, I am telling you, construction, all activities. సినీ అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని ప్రముఖ సినీ నటుడు మురళీ మోహన్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అందించే గద్దర్ అవార్డుల ప్రకటన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఒకే సినిమా తెలుగు సినిమాకు 2 రాష్ట్రాల ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వడం బాగుందన్నారు. దీనిపై 2 ప్రభుత్వాలు ఒక అవగాహనకు రావాలని, ఒక ఏడాది తెలంగాణ, మరో ఏడాది ఏపీ ప్రభుత్వాలు పురస్కారాలను ప్రకటించాలని సూచించారు. తెలంగాణలో ఈ సినిమాకు, ఆంధ్రాలో ఆ సినిమాకు అవార్డులు ఇచ్చారనేది వివాదానికి దారితీస్తుంది. తెలుగు సినిమాకు 2 రాష్ట్రాలు కావాలి. ఒక రాష్ట్రం ఎక్కువ, మరో రాష్ట్రం తక్కువ కాదు. సినిమాకు సంబంధించి తెలుగు ప్రేక్షకులంతా ఒకటే. మన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శితమవుతున్నాయని, తెలుగు సినిమాలను మనకంటే ముందు అమెరికా వాళ్ళు చూస్తున్నారని మురళీ మోహన్ మీడియాతో మాట్లాడారు. ఎమినెంట్ ఫిలిం డైరెక్టర్ ఫర్ అవుట్స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ప్రకటించుకున్నాం. సో 2014 జూన్ 2 తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఆ రోజు నుంచి సెన్సార్ అయిన సినిమాలు 2004 ఈ జ్యూరీ ఫైనల్ 10 years ఎవ్రీ ఇయర్ 3 films ప్లస్ 6 2014 సంవత్సరం అండి. బెస్ట్ ఫిలిం రాజా రన్
2014 సంవత్సరం అండి. బెస్ట్ ఫిలిం రన్ రాజా రన్. సెకండ్ బెస్ట్ ఫిలిం పాఠశాల. థర్డ్ బెస్ట్ ఫిలిం అల్లుడు శ్రీను. అలాగే 2015 బెస్ట్ ఫిలిం ఫస్ట్ బెస్ట్ రుద్రమదేవి. సెకండ్ బెస్ట్ ఫిలిం కంచె. థర్డ్ బెస్ట్ ఫిలిం శ్రీమంతుడు. 2016లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం శతమానం భవతి. సెకండ్ బెస్ట్ ఫిలిం పెళ్లి చూపులు. థర్డ్ బెస్ట్ ఫిలిం జనతా గ్యారేజ్. అలాగే 2017లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం బాహుబలి కంక్లూజన్. సెకండ్ బెస్ట్ ఫిలిం ఫిదా. థర్డ్ బెస్ట్ ఫిలిం ఘాజీ. మహానటి ఆఫ్ కంచర్లపాలెం పెర్సీ. థర్డ్ బెస్ట్ ఫిలిం మిడిల్ క్లాస్ మెలడీస్ RRR. సెకండ్ బెస్ట్ ఫిలిం అఖండ. థర్డ్ బెస్ట్ ఫిలిం బలగం. స్పెషల్ జ్యూరీ అవార్డ్ ప్రజాకవి కాళోజీ. ఇవి సినిమాలకు సంబంధించిన అవార్డులు. ఇవి ఎంపిక చేయడం జరిగింది. జయరాజ్ గారు, పైడి జయరాజ్ గారు అని వారి పేరు మీద కూడా మొట్టమొదటిసారిగా అవార్డుని. ఇది ఆల్ ఇండియా అవార్డు అండి. ఇది ఏ లాంగ్వేజ్ వాళ్ళైనా ఉండొచ్చు దీంట్లో, అందుకని మణిరత్నం గారికి అది ఇస్తున్నాం. నెక్స్ట్ బిఎన్ రెడ్డి అవార్డు ఫర్ తెలుగు. అలాగే 4లో నా పేరు కూడా మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు వీరి పేరు మీద కూడా ఒక అవార్డుని ఇవ్వటం జరిగింది. ఆ అవార్డుని విజయ్ దేవరకొండకి కాంతారావు గారు అవార్డు ఇస్తున్నాం. అలాగే రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు. ఇది అదర్ దాన్ ఫిల్మ్ ఆర్టిస్ట్, అంటే కేటగిరీలో ఫిల్మ్ ఆర్టిస్ట్ కాకుండా అదర్ వాళ్ళకి. దీనిలో ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి ఈ అవార్డు సెలక్షన్ జరిగింది. ఇది టోటల్ ఈవెంట్ పరిధిలో గుల్జార్ హౌస్ లో ఇటీవలే భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసింది. ఈ ఘటనలో 17 మంది మరణించిన విషాదం మరొక ముందే తాజాగా నగరంలో మరో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. శుక్రవారం సాయంత్రం మధుర్ నగర్ లోని ఓ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. G+5 బిల్డింగ్ లోను సెకండ్ ఫ్లోర్ లో ఒక్కసారిగా ఏసీ కంప్రెసర్ పేలాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక కేంద్ర సిబ్బందికి సమాచారం అందించి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలు అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు పడుతున్నారు. ఎగసిపడడంతో సహాయక చర్యలు ఆటంకంగా ఏర్పడుతుంది. అగ్ని ప్రమాదం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మిగతా ఫ్లోర్లలో ఉన్న వారిని ఖాళీ చేయించారు. ప్రాణ ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియలేదు కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ పై స్పందించిన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సమాజం బీఆర్ఎస్ వద్దనుకుంటుందని, కేసీఆర్ ఫ్యామిలీ తెలంగాణ సమాజానికి చెల్లని రూపాయిగా మారిందని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నేతలు తప్పుడు కేసులు పెట్టించారని, డ్రోన్ ఎగరవేశారని, అరెస్టులు చేయించారని అన్నారు. సోషల్ మీడియాలో
తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు చేస్తుందని కవిత చెప్తున్నారని అన్నారు. పెయిడ్ ఆర్టిస్టులు ఎవరో ప్రభుత్వం గుర్తించి కేసులు పెట్టాలని అన్నారు. అమరుడు శ్రీకాంతాచారికి కేసీఆర్ ప్రభుత్వం చేసిందని, ఎంతో మంది తెలంగాణ అమరవీరులకు బీఆర్ఎస్ ఏం చేసిందని అన్నారు. చెల్లని రూపాయిగా మారిన కేసీఆర్ ఫ్యామిలీ మళ్ళీ బ్రాండ్ క్రియేట్ చేసుకుంటుందని అన్నారు. ఏం కాలేదు కాబట్టి ఏదో ఉన్నట్టుగా హడావిడి చేస్తున్నారని అన్నారు. తమ ఫ్యామిలీ తప్ప వేరే వాళ్ళు ఉండొద్దని కేసీఆర్ ఫ్యామిలీ భావిస్తున్నారని రఘునందన్ రావు మీడియా సమావేశం మాట్లాడారు. మెదక్ జిల్లా పార్లమెంట్ సభ్యులు బీజేపీ సీనియర్ నాయకులు అన్న ప్రగాన మాట్లాడతారు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మళ్ళీ రైతన్నలకు అన్నింటికి కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ విషయం లోపల భారత కేబినెట్ ఒక తీసుకొని సుమారు 2.5 లక్షల సగం పని చెప్పింది. వాళ్ళ చెడు బ్యాచ్ని అందరినీ కూడా అన్నకో శాఖ, చెల్లెకో శాఖ, నాయనకో శాఖ, ఆస్తులు పంచుకునే శాఖలు పెట్టుకున్నారు తప్ప మీ ఆస్తులు పెంచుకున్నారు 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర సమితి పాలనలో తప్ప తెలంగాణ సమాజానికి ఏం దక్కలేదు. అందుకనే మిమ్మల్ని వద్దనుకుంది సమాజం, మీ కుటుంబాన్ని దూరం పెట్టాలనుకుంది సమాజం. టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్కి వీఆర్ఎస్ ఇచ్చి పంపించేసారు. దాన్ని మళ్ళా చచ్చిపోయినటువంటి పాముని తిరిగి బతికించడం ఎట్లా? ఇగో దీనికి బ్రాండింగ్ పంచాయతీ. అన్నోదికు బ్రాండింగ్ చేసుకుంటున్నాడు. 30 మెడికల్ కాలేజీలు పెడితే మాకు పేరు రాలేదు కానీ 30 యూట్యూబ్ ఛానళ్ళకి జీతం ఇచ్చి బాగా గొప్పగా బ్రాండింగ్ చేసుకుందాం అనేటువంటి బ్రాండింగ్లో ఉన్నాడు కేటీఆర్. ఎలుకను బయటికి ఎట్లా తీసుకురావాలి, బయటకు వచ్చిన ఎలుకను బోన్లు ఎట్లా పెట్టాలనేది తెలియనంత అమాయకంగా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ లేదు, ఈ దేశాన్ని పాలిస్తలేదు భారతీయ జనతా పార్టీ. జరుగుతున్నారు. కవిత 2019 ఎంపీ ఎన్నికలలో ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత కవితకి ఏమున్నది? 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేసినారని చూసే నిజామాబాద్ ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టిండ్రు. ఇంకా చెల్లె బతుకమ్మ ఆడితే బతుకమ్మ, బతుకమ్మ ఆడకపోతే బతుకమ్మ కాదనేది ఎవరు చెప్పారు? సో దెర్ ఇస్ నో బ్రాండ్ ఫర్ కవిత, నో బ్రాండ్ ఫర్ కేటీఆర్, నథింగ్ ఈజ్ దేర్ ఫర్ టీఆర్ఎస్. ఏం లేదు టీఆర్ఎస్కి, ఏమి లేదు కాబట్టి ఏదో ఉన్నట్టు చూయించుకోవాలి. చూయించుకోవడం కోసం చెల్లని దుడ్డుని ఏదో చేసిరని చెప్తారు ఊర్లలో. పక్కా తెలంగాణ భాషలు చెప్పాలంటే, కేసీఆర్ గారి భాషలు చెప్పాలంటే అది చెల్లని దుడ్డు, చెల్లని రూపాయి. చెల్లని రూపాయికి బ్రాండింగ్ చేసుకునేటువంటి ప్రయత్నము, దానికి మీడియా లోపల స్పేస్ మేమే ఉండాలి. అయితే మా అన్న ఉండాలి మీడియాలో, లేకపోతే నేను ఉండాలి, మా పార్టీ ఉండాలి. ఏసీ టెంట్లో జై తెలంగాణ జై తెలంగాణ అని అరిచి చచ్చిపోయాడు. కనీసం 10 లక్షలు ఇవ్వలే కుటుంబానికి, జర్నలిస్ట్ కుటుంబంగా లేము. టీఆర్ఎస్ పార్టీ పుట్టిన 2001 నుంచి 2 నిమిషాలు మీకు గుర్తు చేస్తాం. 2004 ఎన్నికలు వచ్చినాయి. 2001లో టీఆర్ఎస్ పొత్తులు మీరే పెట్టుకుంటారు. 2004లో ఒక పొత్తు, 2000లో ఎవరు అడిగారు నేను విలీనానికి? ఎవరుకొని ఎవరికి పైసలు ఇస్తున్నారు, ఎవరెవరితోటి రాపిస్తున్నారు, ఎవరెవరు ఎందుకు రాస్తున్నారు, ఇవందరి ఉద్దేశం భారతీయ జనతా పార్టీ తెలంగాణ. అయినా నేను ఒకటి అడుగుతాను, ఊకే చిట్చాలకు అంత అమాయకం కనబడుతుర్రా ఏంది మీకు? డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టుర్రి, డైరెక్ట్ మాట్లాడితే నేను అంతా ట్రాన్స్పరెంట్గా ఉండాలని కోరుకుంటున్నాం కదా. భారతీయ జనతా పార్టీని విమర్శించిన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుర్రు. ఆడబిడ్డను, మీ ఇంటి బిడ్డను, నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తే కూడా ఇది చేస్తలేరా అని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా సూటిగా అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారిని వ్యక్తిత్వ హననం చేసిర్రు, నన్ను చేసిర్రు. ఆఖరికి ఆ ఇంట్లోకి వెళ్ళి వచ్చిన ఆడబిడ్డ అని చెప్పుకున్నామే, నిన్న ఆమె చెప్పింది వేరే దేశాలలో పెట్టి వ్యక్తిత్వ హననం చేస్తూ ఉన్నారు, పెయిడ్ బ్యాచ్ల్ని నడిపిస్తున్నారని. కవిత ఎవరిని ఉద్దేశించి పెయిడ్ ఆర్టిస్టులను పెట్టిర్రు, పెయిడ్ బ్యాచ్లు పెట్టి నడిపిస్తున్నారని చెప్తుందో రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలిసే ఉంటుంది. అందుకని ఆ పెయిడ్ ఆర్టిస్టులని, ఆ పెయిడ్ బ్యాచ్ని అందరినీ కూడా వెంటనే కేసులు పెట్టి రిమాండ్ చేయాలని నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను. బీజేపీ ఆపరేషన్ కంగారు పేరుతో దుశ్చర్యలు చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మంచిర్యాలలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తుందన్నారు. మావోయిస్టుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించకపోవడం వల్ల దారుణమని అన్నారు. పోలీసులు కూడా మానవత్వం లేకుండా ప్రవర్తించారని ధ్వజమెత్తారు. నంబాల కేశవ్ మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులకు ఇవ్వకపోవడంపై దారుణమని అన్నారు. ఆపరేషన్ కంగారును కేంద్రం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు కవిత. సీనియర్ జర్నలిస్టు మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీని విలీనం చేయొద్దని అంతకుముందు మంచిర్యాలలో మీడియాలో చిట్చాట్ చేశారు. డాడీ కేసీఆర్ను కలిసే అవకాశం వచ్చినా కలవకపోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. లిక్కర్ స్కామ్లో తాను జైల్లో ఉన్నప్పుడు బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని కలుపుతామని తమకు చెప్పారని, విలీనానికి అస్సలు ఒప్పుకోలేదంటూ అప్పటి సంఘటనను గుర్తు చేసుకున్నారు కవిత. బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ కూడా బాగుపడలేదని చెప్పారు. పార్టీని సొంతంగానే కాపాడుకుందామంటూ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు కవిత.
తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది. మునీర్ గారు మన తెలంగాణ వాదాన్ని వినిపించడంలో, అదేవిధంగా అనేక విప్లవోద్యమాలకు వారి యొక్క భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో, స్థానికంగా దేశవ్యాప్తంగా ఉన్న అనేక సమస్యలను ఎప్పటికప్పుడు ఎండగట్టడంలో వారు ముందుండేవారు. ఏమాత్రం భయం లేకుండా అద్భుతమైనటువంటి నాలెడ్జ్తోని, వాక్చాతుర్యంతోని ఆయన ఎంతోమందిని ప్రభావితం చేయడం జరిగింది. మరి మునీర్ గారి కుటుంబ సభ్యులకు నేను ప్రగాఢంగా నా యొక్క సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను. వారికి 3 బిడ్డలు ఉన్నారు, 1 కొడుకున్నాడు. వారందరితో కూడా నేను మాట్లాడడం జరిగింది. వారందరూ కూడా ఒకటే కోరింది, మా నాన్నగారు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ని, తెలంగాణ పట్ల వారు చూపించినటువంటి ప్రేమని ప్రపంచానికి మీరు తెలియజేయండి అని చెప్పి వారు అడగడం జరిగింది. నిజంగా కూడా మునీర్ గారు చాలా కష్టపడ్డారు తెలంగాణ వాదాన్ని పెంపొందించడంలో. వారికి నేను ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాను. మరి వారు ఏవైతే విప్లవోద్యమాల గురించి చూస్తూ ఉన్నాం, అంతిమ సంస్కారం కోసం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని ఇచ్చేటటువంటి సంస్కారం కూడా లేనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ వైఖరిని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆపరేషన్ కగార్ ఆపాలని పదే కోరినా కూడా స్పందించకుండా మారణకాండ, విధ్వంసకాండ కొనసాగించడం ఇంకొక వైపు అయితే, కనీసం మానవత్వంతో చనిపోయినటువంటి శవాలను కూడా మావోయిస్ట్ పార్టీ సభ్యులు వారి కుటుంబాలకు ఇవ్వకపోవడం అన్నది నిజంగా దారుణం. ఇది కుటుంబాలన్నీ కూడా బాధపడేటటువంటి సందర్భం. ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లానే మరి మంచిర్యాల జిల్లాలో నిన్నగాక మనం చూసినాం, సరస్వతి నది పుష్కరాలు కాళేశ్వరం దగ్గర జరిగినాయి. ఇదే మంచిర్యాలకు ఎంపీగా ఉన్నటువంటి వంశీ గారు కాంగ్రెస్ పార్టీ యొక్క దళిత వ్యతిరేక వైఖరిని ఎండగడుతూ మరి వారు చెప్పడం జరిగింది, మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు సరస్వతి పుష్కరాలకు. నేను బాధపడ్డా. ధనం కన్నా, పదవి కన్నా కులం గొప్పది ఈ సమాజంలో, నాకు చాలా అవమానం జరిగిందని వారు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు యాదగిరి గుట్టలో కూడా అదే చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులంతా కూడా పైన ఆసనాలలో కూర్చొని దళితుడైనటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని కింది ఆసనాల్లో కూర్చోబెట్టి అవమానించినటువంటి దారుణమైన సంస్కృతి రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీది. మరి 2 పార్టీల వైఖరి కూడా మరి సమసమాజ నిర్మాణానికి కానీ, ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ కానీ వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని మునీర్ అన్న లాంటి జర్నలిస్టులు అందరూ కూడా తమ కళాలు జుల్పించి మరి వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ మంచిర్యాల గడ్డ నుంచి నేను పిలిపిస్తా ఉన్నాను. ఎందుకంటే మంచిర్యాల అంటే మనందరికీ తెలుసు, పోరాటాల పటిమ ఉన్నటువంటి ప్రాంతం. సింధూర్ కాల్పుల విరమణపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం హైదరాబాద్ నాంపల్లిలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలని యావత్ దేశ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టిన ఉగ్రవాదులకు ప్రధాని మోడీ తగిన బుద్ధి చెప్పారని అన్నారు. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలపై ధ్వంసమయ్యాయని అన్నారు. ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన వివరాలను భారత సైన్యం స్పష్టంగా వివరించిందని, ఎవ్వరికీ తెలియకుండా జరిగేది కాదని పేర్కొన్నారు. భారత్ తమపై దాడులు చేసిన పాక్ ప్రధాని కూడా ప్రపంచ దేశాల ముందు ఒప్పుకున్నారని, కానీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి రాబర్ట్ వాద్రా విషయంలో వీడనంత వాదంగా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాహుల్ అన్ని విషయాలు చిత్రాల ద్వారా, వీడియోల ద్వారా యావత్ ప్రపంచానికి చూపించిన విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఇది భారత సైన్యం చెప్పినటువంటి అంశాలే కాదు, పాకిస్తాన్ స్వయంగా పాకిస్తాన్ ప్రధానమంత్రితో సహా అనేక వీడియోల ద్వారా స్పష్టంగా ప్రపంచానికి తెలిసింది. డిమారలైజ్ అయ్యారు, మేము తిరిగి దాడి చేయలేకపోయామని పాకిస్తాన్ ప్రధానమంత్రి స్వయంగా ప్రకటించినటువంటి వీడియోలను, లేక రేవంత్ రెడ్డి ఈ 3 రాళ్ళు దేశ సైనికులను అవమానం చేసే విధంగా మనం పాకిస్తాన్యుతమైనటువంటి అంశాలలో బాధ్యతారహితంగా, ఇర్రెస్పాన్సిబుల్గా 55 సంవత్సరాల వయసు వచ్చినా ఇంకా
మెచ్యూరిటీ రాకపోవడం రాహుల్ గాంధీకి దాన్ని అనుమానించే విధంగా ఈ యొక్క నాయకుల వైఖరి ఉన్నది. ఒక దిక్కు మన దేశానికి సంబంధించినటువంటి అన్ని పార్టీల పార్లమెంట్ సభ్యులు ప్రపంచంలో ఢిల్లీలో కూర్చున్నటువంటి రాహుల్ గాంధీ ఢిల్లీ తిరిగి వెళ్ళిపోయి రాహుల్ గాంధీ చేసినటువంటి అవే మాటలను ఆయన వెళ్ళవేస్తూ నిన్న తెలంగాణ గడ్డ నుంచి భారత సైనికులను అవమానించే విధంగా మాట్లాడము, తక్కువ చేసి చూపించడము దుర్మార్గమని సందర్భంగా మనం చేస్తున్నాం. బీజేపీ తిరంగ యాత్రలు కనిపిస్తాం. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయి ఉంటే పీఓకేని ఆక్రమించుకునేవాడు అంటారు. మొదటిసారి భూభాగంలోకి భారత సైనికులను పంపించి మూడోసారి మొన్న మంత్రి హరీష్ రావు, ఈటల రాజేందర్ షామీర్పేటలోని రహస్యంగా భేటీ అయ్యారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్ ఆదేశాలతోనే హరీష్ ఈటలను కలిశారని చెప్పారు. కాళేశ్వరం కమిషన్ల విచారణపై మాట్లాడుకున్నారని చెప్పారు. విచారణలో ఒక్కటే సమాధానం చెప్పాలని ముగ్గురు డిసైడ్ అయ్యారని ఆరోపించారు. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్కు ఏటీఎంలా మారిందని అన్నారు. జేపీ నడ్డా ఆరోపించారు. ఆ ఆరోపణలను ఈటల నిజం చేస్తారా లేక కేసీఆర్తో ఉన్న పాత దోస్తో అబద్ధాలు చెప్తారా? ఈటల బీజేపీ మనిషా ఎవరి మనిషో విచారణలో రోజు బయటపడుతుందని, కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల వాస్తవాలు చెప్తాలి, దొంగలు ఊర్లు పంచుకున్నట్లుగా చేశారని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. యుద్ధంలో గెలుస్తాము అని ఎంత భ్రమలు కలలు కన్నారో అవన్నీ కూడా నీరు గారుస్తూ ట్రంప్ ఫోన్కి భయపడి యుద్ధం విరమించుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వము మోడీ వాజ్పేయి గారు వారిని శుద్ధిస్తూ ఇవాళ కవిత గారు చెప్తా ఉన్నారు. ప్రశ్నకు జవాబు చెప్పండి మొదలుగా. కాదా మీకు చాటు కాకపోతే మాకు అధికారం లేకపోయినా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఇలా మా 3 రాష్ట్రాల్లో మేము కుల సర్వే చేసి చూపించినాం. మీరు హరీష్ రావు కేసీఆర్ మాట్లాడుకో తీరు వల్ల కేసీఆర్కు లాభమయ్యే విధంగా మీరు వాంగ్మూలం వచ్చి మీరు మోడీకి వ్యతిరేకమని చెప్పుకుంటారా? ఇది తేల్చాల్సిన అవసరం ఉంది. ఈటల గారు మీరు మాకు పక్కా సమాచారం ఉంది. ఈటల గారు హరీష్ రావు గారు కేసీఆర్ మాట్లాడుకొని చుట్టూ కట్టి 80 ఏళ్ళు అవుతా ఉంది. ఒక గీత కూడా పల్లె. అరే ఈ దేశం సైనికులకు బాసటగా ఉంది. అందులో కాంగ్రెస్ పార్టీ ముందుంది. చెప్పకుండా దేశానికి దిశ రాహుల్ గాంధీ గారి మీద నోరు పారే ప్రజలు మిమ్మల్ని సైనికత్వాలు ఓపెన్ అయిపోయినాయి అండి. మీరు గొప్పగా వర్ణించుకునే యుద్ధం ఎందుకు అర్ధాంతంగా ఆగిపోయింది? ప్రతి పార్టీలో లీక్ కావాలి, అయితే కేసీఆర్ ఆఫీసులో లీక్ కావాలి. 2 చోట్ల అవకాశం ఉంది, అంతే కదా. ఆమె లెటర్ ఎట్లా రాసిందో కూడా తెలియదు. మెయిల్ ద్వారా రాసిందో మరి దేని ద్వారా రాసిందో మాకు అవసరం ఉంది. ఇప్పుడు కవిత అంటుంది కాంగ్రెస్ నావా అని. అసలు మునిగిపోతున్న నావా కాదు, మునిగిపోయిన నావా. 2-0 పార్టీ నామమాత్రం 8 సీట్లు వచ్చిన పార్టీ కలిస్తే చిల్లర కోట్ల అప్పులు ముంచేసి పోతే అవసరాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేము కూడా వింటా ఉన్నాం. సమాచారం ఈటల గారు టెక్నికల్గా బీజేపీలో ఉన్నారు కానీ మళ్ళీ ఆయన మనసంతా పాత ఇంటి కొట్టుకుంటానే కనబడతా ఉంది. ఎస్ మోడీ గారు నడ్డా గారు అన్నది వాస్తవం చేస్తా ఉన్నారు. మా పార్టీకి కానీ ప్రత్యేక లేదు. తెలంగాణ వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలపై కొరడా రుబ్బిలిస్తున్నారు అధికారులు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించే కట్టిన నిబంధనలకు విరుద్ధంగా కట్టిన ఎక్కడికక్కడ నేలమట్టం చేస్తారని రెవెన్యూ అధికారులు ఆక్రమించింది ఎంతటి వారైనా వదిలిపెట్టే సమస్య లేదని అక్రమ నిర్మాణాలకు కూల్చివేస్తున్నామని అన్నారు. మే 30న గృహప్రవేశం చేసిన రోజే ఒక ఇల్లును కూల్చివేశారు రెవెన్యూ అధికారులు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలో 947 సర్వే నంబర్లో ఇవాళ అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు. పోలీసుల బందోబస్తుల మధ్య రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ శాఖల సంయుక్త కూల్చివేతలు చేపట్టారు. ఈ రోజే గృహప్రవేశమైన ఇంటిని సైతం కూల్చివేశారు అధికారులు.
ప్రభుత్వ భూమిలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టినా వాళ్ళు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అధికారులు హెచ్చరించారు. నుంచి కన్నడ భాష పుట్టిందని ప్రముఖ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కమల్ హాసన్ వ్యాఖ్యల పట్ల కన్నడీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నటుడు తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని కన్నడ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కమల్ హాసన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని కర్ణాటక ఫిలిం ఛాంబర్ కూడా డిమాండ్ చేస్తుంది. లేదంటే ఆయన సినిమాల విడుదలపై బ్యాన్ విధిస్తామని అల్టిమేట్ జారీ చేసింది. ఈ వివాదంపై కమల్ హాసన్ తాజాగా మరోసారి స్పందించారు. కన్నడ భాషపై తాను చేసిన వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణ చెప్పాలనే డిమాండ్లను ఆయన తోసిపుచ్చారు. నేను తప్పు చేస్తే క్షమాపణ చెప్తా, కానీ నేను ఎలాంటి తప్పు చేయనప్పుడు క్షమాపణ చెప్పనని తెగేసి చెప్పారు. ఇది నా జీవన విధానమని, దయచేసి దీనిలో జోక్యం చేసుకోవద్దని ప్రజల్ని కోరారు. భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశమని, చట్టం న్యాయంపై నాకు పూర్తి నమ్మకం ఉందని కమల్ హాసన్ అన్నారు. Please don't tamper with that. Kannada was made out of love and there is no need to apologize. Yes. But despite that, the pro-Kannada they are threatening a boycott of your film satellites. So what do you have to say on that? This is a democratic country, and I believe in law and justice, and I believe always love will triumph. And my love for Karnataka is true. My love for Andhra is true. My love for Kerala is true. So nobody will suspect it except those with an agenda. Sir, you need to I've been threatened before, and if I am wrong, I will apologize. If I'm not, I won't. It's my lifestyle. Please don't tamper with it. వరంగల్ జిల్లా బద్దియ పరిధిలో 41వ డివిజన్లో ప్రత్యేక అభివృద్ధి ఎస్డిఎఫ్ నిధులు 34 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజ్ నిర్మాణ పనులకు రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీమతి కొండ సురేఖ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, కార్పొరేటర్లు, బల్దియా ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ మీడియాతో మాట్లాడారు. నమస్కారం. ఈరోజు వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం రావడం జరిగింది. ఈ 19th డివిజన్ మరి ఏరియాలో 50 లక్షలతోటి సైడ్ డ్రైన్స్ 15th ఫైనాన్స్ కమిషన్లో తీసుకోవడం జరిగింది. దాని తర్వాత 42 డివిజన్లో కూడా 35 lakhs తోటి, 41 డివిజన్లో 35 lakhs తోటి ఎస్డిఎఫ్ ఫండ్స్ తోటి అక్కడ కూడా మరి డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మేము అవన్నీ కూడా ఫౌండేషన్ వేయాల్సి ఉన్నాయి. చాలా శాంక్షన్స్ అయినవి ఉన్నాయి. మరి గతంలో ఎక్కడ పోయినా కూడా నేను చేసిన రోడ్లు, నేను చేసినటువంటి డ్రైన్స్ మాత్రమే ఉన్నాయి. మళ్ళీ ఈరోజు నేను వచ్చిన తర్వాతనే మళ్ళీ వాటి మీద కొత్త రోడ్లు శాంక్షన్ చేయడము, ప్రతి డివిజన్ని కూడా అన్నీ కూడా సమానంగా చూస్తూ ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా
మరి వెంటనే మంజూరు ఇస్తూ కలెక్టర్ గారు కూడా మాకు సహకరిస్తున్నారు, మేయర్ గారు కూడా సహకరిస్తూ ఉన్నారు, కమిషనర్ గారు కూడా అడిగిందే వెంటనే మరి మాకు నిధులు ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. దానికి తోడు ముఖ్యమంత్రి గారు కూడా గతంలో 10 కోట్ల మన ఎస్డిఎఫ్ ఇచ్చారు, మళ్ళీ ఈసారి 5 కోట్లు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. మరి వచ్చే ప్రతి నిధులను కూడా అభివృద్ధి కోసం ఉపయోగిస్తా ఉన్నాం. అదేవిధంగా వెల్ఫేర్ యాక్టివిటీస్ విషయంలో కూడా మీరు చూస్తూ ఉన్నారు, మహిళలకు ఎన్నో రకాల అవకాశాలు ఈ ప్రభుత్వం కల్పిస్తుంది, రైతులకు కూడా ఎన్నో రకాల అవకాశాలు కల్పిస్తూ ఉన్నది. అదేవిధంగా యువత కోసం కూడా ఈరోజు యువ వికాసం అనే కొత్త కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. సన్న బియ్యం కూడా మేము ఈరోజు సప్లై చేయాలి. వీటిని దృష్టిలో పెట్టుకొని మరి లోకల్గా ఉన్నటువంటి అదేవిధంగా 6వ తారీఖున ఇందిరమ్మ ఇండ్లు కూడా మరి ప్రొసీడింగ్ ఆర్డర్స్ రాబోతున్నాయి. 6వ తారీఖు తర్వాత నుండి మేము ఆ కార్యక్రమాన్ని కూడా కొనసాగించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన ఇండ్ల తర్వాత 10 ఏళ్ళు గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. ఈరోజు ఇల్లు లేని పేదలందరికీ ఇల్లు ఇవ్వడమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి మరి ఈ తెలంగాణ అభివృద్ధి మా ధ్యేయము. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలను పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ ప్రమీల సత్పతి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కలెక్టర్ మాట్లాడి ఇందిరమ్మ ఇళ్ల పత్రాలను అందజేశారు. ఎంతో మంది జీవితంలో ఇల్లు కట్టించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్న వెంటనే అది అమల్లో కూడా వచ్చింది. మన గంగాధర మండలంలోనే మన పైలట్ గ్రామం పుడికలతో మరి 720 వస్తాయిగా మన మిగతాలకు రాలా అంటే మీ అందరి ఆశీస్సులకు ఇంకా ఈ ప్రభుత్వం మరో 4 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది. మనకు ఉంది ఈ 4 సంవత్సరాలు కూడా ఈ గంగాధర మండలంలో కానీ ఈ కొత్తగల్లి నియోజకవర్గంలో కానీ మేమున్న మీ అందరి ఆశీస్సులతో వాళ్ళకి ఇల్లు కట్టించే బాధ్యత నాదని చెప్తున్నా. ప్రక్రియని చాలా పకడ్బందీగా నిర్వహించడం జరిగింది. సో కాన్స్టిట్యున్సీ వాటికి మన జిల్లాకి చూస్తే సుమారు 2152 ఇల్లు ఈరోజు మనము ఇవ్వగలుగుతున్నాము. సుమారు మొదటి ఫేజ్లో 200 వాటికి కుర్క్యాల గ్రామంలో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఇవ్వగలుగుతున్నాము. సో అందరికీ కూడా మా విజ్ఞప్తి, త్వరగా ఇల్లు కన్స్ట్రక్షన్ చేపియాలి. ఇంతకుముందు బీడీ హౌసింగ్ గారు చెప్పిన పేమెంట్లు కూడా పడతాయి. కాబట్టి దయచేసి వర్షకాలం ఇంకా ఎక్కువ స్టార్ట్ చేసే ముందు మీరు కన్స్ట్రక్షన్ చేయాలని కోరుకుంటున్నాను. జిల్లా నర్సాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 325 క్వింటళ్ల మొక్కజొన్నలను చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఏప్రిల్ 23న కల్లూరు గ్రామానికి చెందిన బొద్దుల శ్రీనివాస్ మొక్కజొన్నలను సంతోష్, అబ్దుల్ రజాకు లారీలో లోడ్ చేసి దొంగలించారు. వాటిని కామారెడ్డి జిల్లాలోని స్నేహ చికెన్ ఫార్మా గోదాంకు 7,48,000కు విక్రయించారు. పోలీసులు 2 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఏఎస్పీ ఉపేందర్ రెడ్డి వెల్లడించారు వివరాలను. ఈ కార్యక్రమంలో గ్రామీణ సిఐ కృష్ణ, స్థానిక ఎస్ఐ సాయి కిరణ్, ఏఎస్ఐ శంకర్ తదితరులు పాల్గొన్నారు. దానికి 7,45,000 తీసుకొని అతను ఈ అబ్దుల్ రజాక్ అతనికి కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది. మిగతా అమౌంట్ మొత్తం 7,48,000 వేరు అకౌంట్. ఆ లారీని అదే లారీతో అయితే పట్టుకుంటారేమో అని ఒక దొంగతనం చేసిండు కదా, మార్చేసిండు అనమాట. నెంబర్ ప్లేట్ అబ్దుల్ రజాక్ గారికి నెంబర్ ప్లేట్ ఒకటి మంచి తయారు చేపించేసి దగ్గర ఉన్నటువంటి స్నేహ పౌల్ట్రీ ఫార్మ్స్కి చికెన్ ఫామ్ గోదాంకి అమ్మటం జరిగింది. కాబట్టి ఇక వీళ్ళు మక్కలు దొంగతనం చేసి వాళ్ళు అమ్మితే వాళ్ళు కొన్నారు అనమాట. తర్వాత నెక్స్ట్ మీ రిసీవింగ్ దొంగతనాన్ని వెరిఫై చేసుకున్న
ఇది జెన్యునా కాదా, వీడికి మక్కలు లారీ డ్రైవర్ మక్కలు అమ్మడం అనేది ఆలోచన కూడా లేకుండా కొన్నటువంటి దొంగసూత్రులు కొన్నటువంటి అతనికి రిసీవర్ ఆఫ్ స్టోరేజ్ ప్రాపర్టీ కోసమే ఒక సిమ్ కొనుక్కొని ఆ సిమ్ వేసుకొని ఎఫ్ఐఎస్ వరకే యూజ్ చేసిండు. తర్వాత కాబట్టి ఉన్న ఎవిడెన్స్ తీసేసిండు, జైలుకి పంపించడం జరుగుతుంది. అకౌంట్ని మొత్తం అందరికీ పంపించడం జరిగింది. దానికి ఇట్లాంటి మక్కలు కానీ ఏమైనా సరే ఇచ్చేసి పంపొద్దు. తెలిసిన వాడికి వాళ్ళతో పాటు ఎక్స్కార్ట్గా మీ వాళ్ళు కూడా వెళ్ళాలి, లేదంటే వాడు ఇంటర్వ్యూ తీసుకుని వెళ్ళిపోతాడు ఎక్కడికి. కావాలంటే కాబట్టి అప్పటి దొరికేది కాదు. ఏదో సూపర్విజన్ చేసి ఈ కేసుని సక్సెస్ఫుల్గా డిటెక్ట్ చేసినందుకు సిఐ గారిని అభినందిస్తున్నాం. ఎస్పీ గారికి రివార్డ్ రోల్ కూడా సిఐ గారికి, ఎస్ఐ గారికి, కానిస్టేబుల్స్ అందరికీ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన అందరికీ కూడా రివార్డ్ రోల్ పుటప్ చేయడం జరుగుతుంది. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం త్రూటి గ్రామంలో రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని శుక్రవారం రోడ్డెక్కారు. తడిసిన ధాన్యాన్ని సైతం కొంటామని ప్రభుత్వం ప్రకటించినా స్థానికంగా కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బైన్సా నిర్మల్ జాతీయ రహదారిపై రాస్తాకోస్తా నిర్వహించి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని రైతులు కోరారు. ఆల్రెడీ లోడ్ పోయింది. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని బక్రీద్ను శాంతియుతంగా నిబంధనలకు లోబడి జరుపుకోవాలని అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. జంతు సంరక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. జంతువులను తరలించే వాహనాలను ఎవరు అడ్డుకోవద్దని, పశువుల రవాణాకు వెటర్నరీ డాక్టరు ధృవపత్రం తప్పనిసరిగా స్పష్టం చేశారని అన్నారు. గోవులు, లేగదూడలు అక్రమ రవాణా చేయకూడదని హెచ్చరించారు. పండుగకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో సిఐ కృష్ణ, ఎస్ఐ సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయానికి పనికిరాని ఈ జంతువుల్ని బలించడం కోసం పనికొస్తారు. దానికి సంబంధించి మీరు ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు వెహికల్కి ఎన్ని జంతువులను పెట్టవచ్చు, మేకలు అయితే మేకలు, గొర్రెలు కానీ వేరే ఏదైనా జంతువుల్ని కెపాసిటీకి పెంచి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తే దానికి సంబంధించిన సెక్షన్స్ విధించడం జరుగుతుంది. అదేవిధంగా వెటర్నరీ డాక్టర్లు తర్వాత ఎవరి దగ్గర కొన్నారో వారి యొక్క రిసిప్టు, కొన్నట్టు ఎవిడెన్స్, తర్వాత వెటర్నరీ డాక్టర్ గారి ఆమోదం పొందిన తర్వాత మాత్రమే అది స్లాటర్ హౌస్కి లేదా కొనుక్కోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ముఖ్యంగా దున్నపోతుల విషయంలో ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు. అయితే ఆవుల విషయంలో టోటల్గా ప్రొహిబిటెడ్. ఎద్దుల విషయంలో ఇవి అగ్రికల్చర్ పనికిరావు, గేదెల విషయంలో కూడా ఇవి పాలకు పనికిరావు అని సర్టిఫైడ్ ఇచ్చి ఇస్తేనే రిటర్న్ అట్లా క్యారీ చేసి ట్రాన్స్పోర్ట్ తీసుకెళ్ళవచ్చు. మిగతా ఏదైనా సరే ఆవు దూడలు కానీ, గిత్త దూడలు కానీ, ఆవులు కానీ ప్రొహిబిటెడ్. గేదెలు, పాలించే గేదెల్ని, గిత్త ఎద్దులు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరో వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 న్యూస్.